హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే కొంచెం వెరైటీగా వెజ్ అండ్ నాన్ వెజ్ అంటే శాకాహారం మాంసాహారం కలిపి వండుతున్నా. సూపర్ టేస్ట్ ఉంటుంది. అదేంటంటే గేరెపేగు అంటే మటన్ కొవ్వు పేగ అన్నట్టు సూపర్ టేస్టీగా ఉంటుంది. దాంతో సాంబార్ కూడా చేసుకుంటారు. గేరెపేగును సొరకాయ రెండు మిక్స్డ్గా వండుతున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది, చూడండి. ముందుగా బగాన్ గరం ఎక్కినాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక గరం మసాలా వేసుకోవాలి. అంటే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, అట్లనే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. సన్నగా పోసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని మంచిగా ఎర్రగా అయ్యేదాకా గోలించుకోవాలి. ఇట్లా ఎర్రగా అయినాక ఇలా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పసుపు కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న బోటీని అంటే కొవ్వు పేగుని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద నూనెను ఉడకనియాలి. ఇట్లా ఉడికినాక మనం చిన్న కోసుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని, అంటే అన్ని వేగులు అవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. సరిపడా కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. మనం బోటి ఉడకబెట్టుకుంటాం కదా, ఆ ఉడకబెట్టుకున్న నీళ్ళను ఒక చాయ్ గ్లాస్ అని పోసుకోవాలి. చివరిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కూడా అసలు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచుకుంటే ఎంతో రుచికరమైన బోటి సొరకాయ కొవ్వు పేగు సొరకాయ కూర తయారైపోతుంది. అబ్బా, కమ్మ వాసన వస్తుంది. చూసిరు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక బోటి ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకుంటే సొరకాయ ఎంతసేపు అయిపోతుంది, మామూలుగా ఒక 10-15 నిమిషాలు అయిపోతుంది. ఈజీగా రెసిపీ తయారైపోద్ది. ఇదేంటంటే పూర్వకాలంలో ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు అనేవి ఎక్కువ ఉండేవి. అయితే వాళ్ళు ఏంటంటే ఏదైనా వెజ్ చేస్తే ఏదైనా నాన్ వెజ్ చేసుకుంటే సరిపోకపోతుండే. అందువల్ల ఏంటంటే ఈ సొరకాయ, బోటి సొరకాయ, టమాటా రొయ్యలు, ఇట్లా వంకాయ, బీరకాయ రొయ్యలు, ఇట్లా వెరైటీగా సరిపోయేటట్టు వండుకునేవాళ్ళు. ఏంటంటే అప్పుడు కొన్ని పల్లెటూళ్ళలో ఏంటంటే నాన్ వెజ్ అంటే మేకలు మాత్రం ఒకటే కోసేది అన్నట్టు, ఎవరో అవసరం ఉన్న వాళ్ళు తీసుకుపోయేది అంతే. నేను చిన్న ఉన్నప్పుడు కూడా మా నాన్నమ్మ ఇళ్ళనే చేసేది. సొరకాయ బోటి, తర్వాత ఎండు రొయ్యలు, వంకాయలు, బీరకాయలు ఇట్లా వేస్తే బాగా టేస్ట్ ఉంటుండే. అసలు ఆ కాలంలో ఉన్న కూరగాయల రుచి ఇప్పుడు ఈ కాలంలో రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మందులు బట్టి పండిస్తున్నారు కాబట్టి అసలు టేస్ట్ రావట్లేదు. ఏది ఏమైనా ఫ్రెండ్స్, మనమైతే కొంచెం ఫుడ్ అనేది బయట కంటే ఇంట్లో చేసుకొని తినడం చాలా ఉత్తమం. ఓకేనా? తిని చూస్తా.
చాలా సూపర్గా ఉంది. నాకైతే బాగా ఇష్టం ఈ కర్రీ, ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి తింటున్నా కాబట్టి. మీరు కూడా చేసుకొని తినాలనుకో ఈ వంటకాన్ని అసలు మర్చిపోరు, అంత అద్భుతంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా ఈ సండే నాడు బోటి సొరకాయ తెచ్చుకొని వండుకొని తినండి. బాయ్.